హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే ఆ సదాశివుని కోరుకుంటున్నానండి. నేనండి మీ బాలాజీని. చూడండి, ఇది మన కొత్త గుడ్డి అండి. ఇది మీకు చూస్తున్నారు చూడండి, కొత్త గుడ్డి ఎలా గడ్డి పట్టేసిందో. నాకు ఇంచుమించు రాఖీ పండుగ మరుసటి రోజు నుంచి నాకు జ్వరం అండి. అదే మీకు చెప్పాను కదా, టైఫాయిడ్ మలేరియా. ఇప్పుడు కూడా తగ్గలేదు, నీరసం తగ్గలేదండి. నీరసం అలానే ఉంది. అసలు ఇందులో భాగంగా అసలు మనం తోటకైతే ఇలా రాలేకపోయామండి. ఇద్దరును, కుమారును నేను. ఎందుకంటే కుమార్కి మా అక్క వాళ్ళది గృహప్రవేశం అయింది కదండి, పాలు పొంగించారు. ఆ పనులు గట్రాను మరి కుమారి కూడా రాలేకపోయింది. ఇంతలోనూ వర్షాలు కూడా సరిగ్గా పడలేదు, మరి పదునవ్వలేదు. ఈ మొక్కలు కూడా ఏటి తీయలేకపోయామండి. చూడండి ఎలా ఉందో అసలు నిజంగాను. పద కుమారి, మొక్కలు చూద్దాం ఎట్లా ఉందో, తర్వాత వచ్చి తీసుకుందాం కానీ. చాలా మంచిగా మనము ఇగోండి ఈ జంట అంతే మనం ఉడిసాము. అయితే ఇప్పుడు ఏమొచ్చేసి చూడండి, ఇంకంతకంత మొక్క పెరిగిపోయింది. ఇప్పుడు దగ్గర 2 నెలలు కూడా కాలేదండి మనం పెట్టి. చూడండి, మొక్క నాకు ఇంచుమించు 3కు దాటిపోయిందండి. అంత పెద్ద మొక్కలు అయితే అయినాయి. వీటిల్లోనే అసలు చూడండి, ఆ మొక్కలు కనిపించట్లేదు. చూడండి, ఇంకా ఈ మొక్క చూడండి ఎలాగుందో. ఇగోండి, మొన్న కొంచెం కుమారి తీసుకొచ్చిందండి. ఇగో ఇలాగ ఉండాలండి, మొక్కలైతే నీట్గా కనిపించుతుంది. చూడండి, ఇది ఇలాగా మంచిగా గుబురుగా వస్తుంది. చూడండి ఎన్ని జంటలు పోసుకొని వస్తుందో. అయితే హెల్దీగా అయితే మొక్కలు అయితే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మనము ఈ గాబు అయితే మాత్రం తీయలేకపోతున్నామండి. నాకు హెల్త్ బాగుంటే ఇప్పటికి ఇవన్నీ కట్ చేసేవాడిని. మరి మాటకి చిన్న పెద్దానికి కూలీలు పెట్టాలంటే మనం ఇంకెక్కడ సరిపోతామండి? రైతు అన్నోడికి ఏం మిగులుతుంది? అందుకోసమే చూడండి ఎంత పెద్దదో. చూడండి ఆ దుబ్బులు చూడండి ఎంత పెద్దయో. దీన్ని ఓదర అంటారు చూడండి, ఓదర దుబ్బులు అంటారండి. ఈ డొంకలు గింకలు చాలా బలిసేసి, ఆ డొంక కూడా చూడండి అసలు కంచె 2 పొరలే కనిపిస్తుంది. కింది పొర ఏమో వచ్చేసి కంచె కనిపించట్లేదు. మొక్కలు ప్రతిదీ బాగున్నాయండి. కలుపు మొక్కలు అయితే అసలు జామ చెట్టు కన్నా మించిపోయినాయండి. అసలు జామ చెట్టు కనిపించుకుంటుంది. చూడు బాబు ఎంత మొగ్గలేసాయో, పూలు పూత. ఈ పూత కూడా వచ్చేసిందండి దీనికి. చూడండి, ఇప్పుడు 4 బ్రాంచ్లు ఉన్నాయి, 4 జంటలు అయితే ఉన్నాయి. దీనికి కూడా కొన్ని పూత అయితే వచ్చేసింది. ఈ పూత అంతా తెంపి కుమారి. ఈ పూత ఉండడం వల్ల ఏటవుతుందంటే మొక్క బేలగా అయిపోద్దండి. అందుకోసం పూత ఫస్ట్ దశ పూత, సెకండ్ దశ, థర్డ్ దశ కూడా తీసేయాలండి. అసలు పూత అంటూ ఉంచకూడదు. పూత కానీ ఉంటే మాత్రం మనం నష్టపోయేటట్టే. తోట మొక్కలు కూడా చాలా ఏపిగ్గా వచ్చేసాయి. మంచిగా ఏ మందు మనం వేయలేదండి. తోట మొక్కలు కూడా బాగా సూపర్గా. ఇక చూడండి, ఇవి తోట మొక్కలు అయితే ఎంత బాగున్నాయో. ఏ మందు వేయలేదు, అలాగే ఆటోమేటిక్గా ఇవి పుట్టినవి. ఇవి తింటే చాలా చాలా కుమారి. ఇక్కడ జామ మొక్క చూడు, కర్ర పడిపోయిన సరికి పెట్టు. చూడు అది కమా. అయ్యో అలా వంగిపోయింది అది. ఆ కర్ర అలా పైన పెట్టు. చూడు ఇది అలాగుండి. చూడు, దానికి మొగ్గ తీసేసే. పోతా కిందికి అగో. చూడు బాబా ఈ మొక్కలు ఎంత గుబురుగా వచ్చిందో. గుబురు అంటే ఒకలా కాదు, చాలా గుబురు. రెంటలు లెక్క లేకున్నాయనే లెక్క మరి. చాలా మంచి ఏపిక్ అయితే పెరిగినాయండి. చాలా నీట్గా, చాలా మంచిగా మొక్కలు అయితే మాత్రం మనం కష్టపడినందుకు కింద మట్టేసి మీరంతా చూశారు. మట్టేసి ఇవన్నీ చేసినందుకు చాలా మంచి ఫలితం అయితే ఉంది. అంటే మొక్క ఏపుగ్గా ఉంటే మనం మొక్క కనిపిస్తే చాలండి రైతుకి ఆనందం. ఇక కాపు అంటారా, కాపు ఇక ఎలాగుంటుందో అటు దైవ నిర్ణయం. చూడండి
తోట మొక్కలు చూడండి ఎంత బాగుందో. ఈరోజు అన్నయ్య గారికి ఏమొచ్చేసి తీసేయమని చెప్పాను. అన్నయ్య తీసేసి అమ్మే అన్నయ్య ఎందుకు వచ్చింది ఇక్కడ ఇవేనని చెప్పేసి. దీనికి కటింగ్ కూడా ఉంటుందండి, కటింగ్ చెయ్యాలి. ఇప్పుడు కాదు, మరొక 10-15 రోజులు పోతే మళ్ళీ కటింగ్ చేయాలి. ఎందుకంటే ఇగోండి ఇలాంటి సింగిల్ మొక్కలు చూడండి, ఇది సన్నగా ఇలాగ వచ్చేసింది కదా, ఏ జంట పోయలేదు. మరి ఇలాంటి మొక్కలు ఖచ్చితంగా అలా తిన్నగెళ్ళిపోతే మనకు లాభం లేదు. వాటికి ఏం చేయాలంటే ఇగోండి ఇక్కడికి ఏమొచ్చేసి కట్ చేసేయాలండి. కట్ చేసిస్తే దానికి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు మనకు జంట పోసి మంచిగా మళ్ళీ బెనిఫిట్ అయితే ఉంటుందండి. చాలా పెద్దవి. చూడు కుమారి, అక్కడ జామ మొక్క ఉంది. చూడండి అసలు. కుమారి సరిగ్గా నిల్చా, ఇదే తమిళనాడులో పెట్టేద్దాం. మరి ఇంకేంటి, ఇదేంటి ఊదరగడ్డ అంటారు. చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. మరి ఏం చేస్తాం, మరి తప్పదండి. ఇదండి ఈరోజు వీడియో. మీకైతే మొక్కలు చూపించాలి, ఇందులో గాబంటూ చూపించాలి అన్నదైతే నా ఉద్దేశం అండి. మీకు కూడా చూపించాలి కదా, మరి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. మనం ఉడిసేసినాము, తర్వాత ఒకసారి తవ్వాము, అంతవరకే చూపించాను. మరి జ్వరం వచ్చినాక మాత్రం మరి అసలు ఇటు రాలేకపోయాను. ఇప్పుడు కూడా నాకు ఇంచుమించు డాక్టర్ గారు మరొక వారం రోజులు చేయొద్దు, ఏం చేయొద్దు అనేసి అన్నారు. మరి తప్పదు, రైతు అయిన తర్వాత అలాగొచ్చి పొలంలో అయినా కనిపించాలి కదా. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఆదర అభిమానులు అయితే చాలా బాగున్నాయి. మాకు సబ్స్క్రైబ్ కూడా బాగా చేస్తున్నారు. ఈ రైతు కష్టం కూడా అందరూ తెలుసుకుంటున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాది. అందరికీ ఆ సదాశివుడైతే ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు చల్లగా ఉండాలని నేనైతే సదాశివునైతే నిత్యం కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి, నేను బాగుండాలండి. అదే నా కాన్సెప్ట్ మొత్తమును. అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.